బంటి ఇక్కడున్నావా? హోంవర్క్ చేసావా? చేయలేదు. పాలు తాగావా? తాగలేదు. మందారం బలవంతంగా తాగించింది. ఎందుకు సార్ ఈరోజు ఇంత కోపంగా ఉన్నారు? కోపంగా ఉండగా ఇంకెలా ఉండాలి? ఎందుకు అంత కోపం? రోజు నేను ఎన్ని గంటలకి స్కూల్ నుంచి వస్తాను? 4:30. ఎన్ని గంటలకు హోంవర్క్ చేస్తాను? 6:30. ఎన్ని గంటలకు డిన్నర్ చేస్తాను? 7:30. ఎన్ని గంటలకు పడుకుంటాను? 8:30. ఇప్పుడు టైం ఎంత? ఆహా 9:30. రోజు 8:30కి పడుకున్న నేను ఈ రోజు 9:30 వరకు పడుకోలేదంటే ఏంటర్థం? ఏంటర్థం? ఎప్పుడు ఉండేలా ఈ రోజు లేదు అని. అయ్యో బంటి, రోజు ఉండేలా ఈరోజు ఎందుకుంటుంది? నిన్నటి డేట్ ఈరోజుందా? నిన్నటి హోంవర్క్ ఈరోజు ఇచ్చారా? నిన్నటి ఫుడ్ ఈరోజు తింటారా? రోజు అన్ని మారుతూ ఉంటాయి బంటి. అయ్యో అమ్మ, నేను చెప్తుంది వాటన్నిటి గురించి కాదు. రోజున పక్కన పరుకున్న నాన్న పరుకోట్లేదు. మీ ఇద్దరి మధ్యలో పరుకొని మీరు చెప్పే కథలు వింటేనే కదా నాకు నిద్ర వచ్చేది. అందుకే నిద్ర లేక ఇలా కూర్చొని ఉన్నాను. సరే పద, నాన్నొస్తాడు, మనం పడుకుందాం. పద రారా. నిన్న కూడా పళ్ళు పోకుండా ఇదే అబద్ధం చెప్పి నన్ను పడుకోబెట్టావు. ఈ రోజు అలా కుదరదు. నాన్న నువ్వు నాతో కలిసి పడుకొని నాకు కథలు చెప్పి తీరాల్సిందే. అప్పుడే నేను నిద్రపోతాను. బంటి బంటి, అది కాదు, మీ నాన్న అర్జెంట్ వర్క్ ఏదో ఉందని. అంటే ఈ రోజు కూడా నాన్న రాదా? నాకు అర్థమైంది. నేను తాత దగ్గరికి వెళ్ళి కథ చెప్పమంటాను. అది కాదు బంటి, తాత డిస్టర్బ్ చేయకు బంటి. నేనేం డిస్టర్బ్ చేయను. కథ చెప్పమంటాను అంటే